ఏడాదికి 15,000 నుంచి 50,000 రూపాయలు లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. 2 లక్షలు 3 లక్షలు లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వాలంటీరు ఇంటికి తిరగని రోజు లేదు, సచివాలయంలో కాని పని లేదు. కష్టకాలంలో కోవిడ్ లాంటి సందర్భంలో కడుపు నిండా తిన్నారు, నిద్రపోగలిగారు, అనారోగ్యానికి డబ్బులు కష్టం రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్లు నడిచినాయి, ఆరోగ్యశ్రీలు నడిచినాయి. అదే సందర్భంలో అన్నీ సక్రమంగా నడిచిన తర్వాత కూడా దారుణమైన ఓటమి, 11 సీట్లకి పరిమితమైనటువంటి జగన్ ఓటమికి కారణం కార్యకర్తలే తమ సత్తా, అంటే మా ఎమ్మెల్యే ఓడాలి, జగన్ గెలవాలి, మేము మాత్రం జగన్కి అభిమానులే కానీ మా ఎమ్మెల్యేని ఓడిస్తాం, మా విలువేంటో పార్టీకి తెలియాలి అని ఎవరికి వాళ్ళు వ్యతిరేకించడం. దాంతోపాటుగా ఏదైతే ఆ చివరిలో వచ్చినటువంటి జగన్ బొమ్మతో వచ్చిన పాస్బుక్కులతో వచ్చిన వివాదం, ఇవన్నీ కూడా జగన్ ఓటంలో కీలక పాత్ర పోషించినాయి. కానీ ఇవి కాదు, సంథింగ్ ఏదో జరిగిందన్న ఫీలింగ్. జగన్ మీద ద్వేషం తగ్గాక బాబు పెట్టే కేసులు, బాబు పెట్టించే చిత్రహింసలు, లేదా బాబు పార్టీ కార్యకర్తలు చేస్తున్న హింసతో నలిగే కార్యకర్తల్లో అకస్మాత్తుగా జగన్ మీద ప్రేమ వచ్చింది. ఆ ప్రేమకి పరకాల మాటలు పెద్ద ఆయింట్మెంట్ అవుతున్నాయి. ఆయన చేస్తున్న ఉపన్యాసాలతో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ గెలవాలి, వీళ్ళందరూ కలిసి ఏదో పోల్ మేనేజ్మెంట్ చేసి గెలిచేశారు, అది ఈవీఎంలు అందామా, పోల్ మేనేజ్మెంట్ అందామా, ఏదో ఒకటి చేసి గెలిచేశారు అన్నటువంటి ఫీలింగ్కి జనంలో స్ప్రెడ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓ రకంగా స్వాంతన, అంటే మా వల్లనే జగన్ ఓడిపోలేదు, ఎవడి వల్ల ఓడిపోయాళ్లే అనే ఒక స్వాంతన చేకూరుస్తున్నారు. తాజాగా మరొకసారి పరకాల ప్రభాకర్ మాటలు చర్చకి తీసుకొచ్చినటువంటిది. ఏదైతే దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది ఓటు హక్కు తీసేసే కుట్ర జరుగుతోందని ఒక పక్కన చెప్పడం, రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి 17 సెకండ్ల సమయం పడుతుంది, కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 సెకండ్లకు ఒక ఓటు చొప్పున వేయడం ఎలా సాధ్యమైంది అంటూ పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం సవాళ్లు పేరు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జెల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించినప్పుడు పరకాల మాట్లాడుతూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం స్వారీ చేస్తోంది, దాని నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదన్నారు. కొత్తగా సరిపేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియకి శ్రీకారం చుట్టనున్నారని చెప్పుకొచ్చారు.